Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న BMS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. అసలు ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కట్ ఆఫ్స్ ఎంత, మీ అందరికీ తెలుసు. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కాలేజ్ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, లేదంటే కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ద్వారా వీళ్ళు అనేది అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఫీజు ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అసలు BMS IT ఈ కాలేజ్ అసలు ఎక్కడుంది అంటే యలహంకలో ఉందండి, బెంగళూరు రాష్ట్రంలో. ఈ కాలేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. దీనికి సంబంధించిన వీడియోస్ కావాలి అంటే మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ ఛానల్లో ఆల్రెడీ వేణుగోపాల్ సార్ చేశారు, కావాలంటే ఒక్కసారి చూడండి. విశ్వేశ్వరాయ టెక్నాలజికల్ యూనివర్సిటీ VTU అండర్లో ఈ కాలేజ్ అయితే ఉందండి, అఫిలియేటెడ్ టు VTU యూనివర్సిటీ. సో ఈ కాలేజ్ వచ్చేసి 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ కాలేజ్లో వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఇవైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మిషన్ డిజైన్, అలాగే PhD ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. సో మనం ఇక్కడ PhD కూడా చేయొచ్చు. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే మనం ఇక్కడ 2 ఎగ్జామ్స్ ద్వారా వెళ్ళొచ్చు, KCET అండ్ COMDK. సో ఈ 2 ఎగ్జామ్స్లో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి. KCET ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కనుక మీకు సీటు కావాలి అంటే KCETలో మనకి 1500 ర్యాంకు లోపు అయితే రావాలి. ఇంకా COMDK ఎగ్జామ్లో అయితే 2000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మీకు కావాలి అంటే KSETలో కనుక మీకు 2500 లోపు ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది. COMDKలో అయితే 3000 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మీకు అడ్మిషన్ కావాలంటే KSET ఎగ్జామ్లో 4000 లోపు రావాలి. COMDK ఎగ్జామ్లో 4500 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. అంటే ఇవి ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా కాదు, ఇది 2024 ట్రెండ్స్, 2025లో కాస్త చేంజెస్ ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక ఫీజు విషయానికి వస్తే KCET ఎగ్జామ్ ద్వారా కనుక మీరు అడ్మిషన్ పొందితే మీరు సంవత్సరానికి 65,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. COMDK ద్వారా అయితే 1,80,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి పే చేయాలి. ఇది కాకుండా మేనేజ్మెంట్ కోటా ఉంటుందా అంటే ఖచ్చితంగా ప్రతి కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. కాస్త డొనేషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ప్రతి కాలేజ్లో. సో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ కావాలంటే మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. ఇక హాస్టల్ ఫీజు ఎలా ఉంటాయి అంటే 70,000 రూపాయల వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం. సో మరి ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, అంటే బయట కాలేజెస్తో పోలిస్తే ఈ కాలేజ్ ఫీజు అనేది కాస్త తక్కువగానే ఉంది. అంటే KCET ఎగ్జామ్ ద్వారా వస్తే కనుక మరి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 2023 ట్రెండ్స్ చెప్తున్నాను, 30 లక్షలు పర్ యానం వీళ్ళైతే ఆఫర్ చేశారు. ఇంకా యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.5 లక్షల రూపాయలు ఆఫర్ చేశారు. టాప్ రిక్రూటర్స్ ఎవరున్నారు, ఇన్ఫోసిస్, విప్రో, TCS, యాక్సెంచర్, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ అయితే అప్పుడు టాప్ రిక్రూటర్స్గా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా కంపెనీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ రిక్రూటర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓన్లీ స్టడీస్ అయినా ఇంకేం ఎంజాయ్ చేయలేమా అంటే క్యాంపస్లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, క్యాంపస్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయా అంటే కోడింగ్ క్లబ్ ఉందండి, రోబోటిక్స్ క్లబ్ కూడా ఉంది. కల్చరల్ క్లబ్స్ ఉన్నాయంటే మ్యూజిక్, డ్యాన్స్, డ్రామాకి సంబంధించిన క్లబ్స్ కూడా ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ అయితే కూడా వీళ్ళు ఆడిపిస్తూ ఉంటారు. సో చాలామంది తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఆంధ్ర, తెలంగాణలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోస్ట్లీ బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువ చదవాలని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఢిల్లీలో ఇలా రకరకాల ప్లేసెస్లో చదవాలనుకుంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఏది అంటే BMS IT కాబట్టి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఎగ్జామ్ రాసుంటే, లేదు మేనేజ్మెంట్ కోటా అంటే మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ అనేది డ్రాప్ చేయండి.